ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. సమాజం చెడిపోయిందండి, సమాజం మారాలి మారాలి అని అందరూ అంటుంటారు. సమాజం అంటే ఏంటండి? అది ఏమైనా ఒక వస్తువా? ఇది బాగలేదని తీసి మరొకటి పెట్టడానికి? సమాజం అంటే ఏంటంటే మీరు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తేనే సమాజం. సమాజం మారాలంటే ముందుగా నేను మారాలి, మీరు మారాలి, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి, ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరు మంచి మనిషిగా మారాలి. అప్పుడే సమాజం మారుతుందండి. అందుకే గురజాడ అప్పారావు గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనిషిలోయ్ అన్నారు. సోదరులారా, సమాజం మారాలంటే ముందు మనం మారాలి. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, ఎటు చూసినా మస్జిద్లు, మందిరాలు, చర్చీలు, దర్గాలు, దుర్గాలు ఇవన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా పూజా వ్రతాల కోలాహలం, అన్ని వైపుల ఆధ్యాత్మిక సంరంభం, సర్వత్రా ధార్మిక ప్రపంచనం. ఇన్ని జరుగుతున్నప్పటికీ వ్యక్తుల్లో మార్పు లేదు, వ్యక్తిత్వంలో నీతి లేదు, సమాజంలో శాంతి లేదు. మనం సమాజంలో చూస్తున్నాం, భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందండి. కానీ దురాదృష్టవశాత్తు పాపాల సంఖ్య 3 పెరిగిపోయిందండి. ఇదేంటండి? భక్తుల సంఖ్య పెరిగితే పాపాలు తగ్గాలి కదా. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, పాపాలు 3 పెరుగుతూ పోతున్నాయి. అంటే భక్తుల హృదయాల్లో భక్తి ఉన్నట్టేనా? భగవంతునికి భక్తునికి మధ్యన అనుసంధానమైనది భక్తి, దైవ భీతి. భక్తి అంటే ఏంటండి? కొందరికి వారానికోసారి భక్తి, కొందరికి నెలకోసారి భక్తి, కొందరికి సంవత్సరానికోసారి భక్తి. ఇది భక్తి కాదండి. భక్తి అంటే మనిషికి జ్ఞానం వచ్చినప్పటి నుంచి చచ్చేంత వరకు నలుగురిలో ఉన్నా, ఏకాంతంగా ఉన్నా, వెలుగులో ఉన్నా, చీకట్లో ఉన్నా, పాలతునిగా ఉన్నా, యజమానిగా ఉన్నా, సేవకుడిగా ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా నన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు, ఆయన సమస్తం చూస్తున్నాడు, నేను చేసేదంతా రికార్డ్ అవుతుంది, నాకు ఒక రోజు ఆయన ముందు లెక్క చెప్పుకోవాల్సి ఉంది అని అన్ని రకాల పాపాలకు, చెడు కార్యాలకు, అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటూ బ్రతకడమే భక్తి.